అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం చదువుకున్నాము. మరి మొదటి 2 వచనాలు మీరు చూసినట్లయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటినే, భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టకుడి. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన ప్రభువా, వాక్యాన్ని దీవించండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. వాక్యంలో ఉండే సత్యాన్ని మేము గ్రహించి అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించే భాగ్యాన్ని మీరే మాకు అనుగ్రహించమని ప్రభువా వినుచున్న మేమందరం కూడా వాక్యాన్ని ప్రభు ఆధారం చేసుకొని మీ యందు ఆనందిస్తూ మీ ప్రియ బిడ్డలుగా సాక్షులుగా వర్ధిల్లే భాగ్యాన్ని దయచేయమని, వాక్యాన్ని దీవించి మీరే మహిమ పొందమని మాట్లాడుతున్నట్టు మీ శిలో చాటును మరుగుపరుచుకొని మీ బిడ్డలకు కావాల్సిన వాక్యాన్ని మీరే అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా ప్రతిమాలు వేడుకొంచున్నాం తండ్రి. ఈ 4 వచనాల్లో పౌలు ఏం చెప్తున్నాడంటే, మనము పైనున్న వాటి యందు మన మనస్సుని మన హృదయాన్ని పెట్టుకోవాలి. సెట్ యువర్ హార్ట్స్ అండ్ మైండ్స్ ఆన్ ద థింగ్స్ అబౌవ్. పైనున్న వాటి యందు అంటే యేసు ప్రభువుని రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించిన ప్రతి విశ్వాసి, అంటే యేసు ప్రభువుని నీవు నేను మన రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించినట్లయితే మనం ఏం చేయాలంట? మన మనసును, మన ఆలోచనలు, మన యొక్క హృదయాన్ని పైనున్న దేవుని మీద పెట్టాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈ లోకంలో అనేక సార్లు మనము ఈ భూలోక సంబంధమైన వాటి మీదనే ఎక్కువగా మన మనసు పెట్టుకుంటాం. అంటే నా భార్య గురించి కావచ్చు, నా పిల్లల గురించి కావచ్చు, నా ఆస్తిపాస్తుల గురించి కావచ్చు, నా ఉద్యోగం గురించి కావచ్చు, నా యొక్క అనుదిన కార్యక్రమాల గురించి కావచ్చు, వీటి మీదనే మనం ఎల్లప్పుడూ కూడా మనసును పెడతాం. కానీ పౌలు మనకి దేవుని వాక్యంలో చెప్పేది ఏంటంటే, మనము పైనున్న దేవుని వైపే మన మనస్సుని పెట్టుకోవాలి, మన హృదయాన్ని పెట్టుకోవాలి. అప్పుడే మనము నిజమైన విశ్వాసిగా జీవించగలుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మరి ఎందుకు మన పైనున్న వాటి మీద మన మనసు పెట్టుకోవాలి అంటే, మొట్టమొదటి విషయం ఏంటంటే, కొన్ని విషయాలు మీకు చెప్తాను. మొట్టమొదటి విషయం ఏంటంటే, మనము యేసు ప్రభుతో ఐక్యపరచబడ్డాము. వీఆర్ యునైటెడ్ విత్ క్రైస్ట్. చూడండి, కొలసి 2వ అధ్యాయం 12వ వచనంలో చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, మీరు బాప్తీసమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుంచి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించిన ద్వారా ఆయనతో కూడా లేచితిరి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పౌలు, మనం యేసు ప్రభుతో ఐక్యపరచబడ్డాము. ఎలాగ ఐక్యపరచబడ్డామంటే, యేసు ప్రభు మరణించాడు కాబట్టి సిలువలో మనం కూడా ఆయనతో మృతి పొందాము. ఆయన సమాధి చేయబడ్డాడు కాబట్టి మనం కూడా ఆయనతో సమాధి చేయబడ్డాము. ఆయన తిరిగి లేచాడు కాబట్టి మనం కూడా ఆయనతో తిరిగి లేచాము. ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు కాబట్టి మనం కూడా ఆయనతో పాటు ఆరోహణమయ్యాము. ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు కాబట్టి మనము కూడా ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాము. ఇది మన ఆత్మీయ స్థితి. దట్ ఈజ్ అవర్ స్పిరిచువల్ కండిషన్. కాబట్టి మనము ఈ భూ సంబంధమైన వాళ్ళం కాదు, మనమే పరలోక సంబంధమైన బిడలంగా, అంటే యేసు ప్రభుతో ఐక్యపరచబడ్డాం కాబట్టి ఆయన ఎక్కడున్నాడో అక్కడ మనం కూడా ఉన్నాం కాబట్టి మనమే దేని మీద మన మనసు హృదయాన్ని పెట్టాలి? ఆ పైన ఉన్న వాటి మీద పెట్టాలి అని పౌలు మనకు చెప్తున్నాడు. అంటే పైనున్న వాటి మీద ఎందుకు పెట్టాలి? మనం క్రీస్తుతో ఐక్యపరచబడ్డాము. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. రెండోది ఏంటి? మన పౌరస్థితి, అంటే మనము
భౌతికంగా ఇక్కడ ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా ఎక్కడున్నాము చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంది చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. యేసుక్రీస్తు నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అంటే ఎక్కడున్నామంట మనము? ఎక్కడున్నాము? పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున యేసు ప్రభుతో పాటు మనం కూడా కూర్చుండబెట్టి ఉన్నాము అని దేవుని వాక్యం చెప్తుంది. పైనున్న వాటి యందు మీ మనసు పెట్టమని పౌలు ఎందుకు చెప్తున్నాడంటే, యేసు ప్రభుతో మనము ఐక్యపరచబడ్డాము. యేసు ప్రభుతో ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు కాబట్టి మనము కూడా ఆయన కుడి పార్శ్వమున ఉన్నాము. ఎలా చెప్పగలం? విశ్వాసంతో చెప్పగలం. ఆత్మీయ స్థితి మనకు అక్కడ ఉంది కాబట్టి మనము పైనున్న వాటి యందు మనసు పెట్టాలి అని పౌలు చెప్తున్నాడు. 3వ విషయం చూడండి, మనము పరలోక పౌరులము. వీఆర్ సిటిజన్స్ ఆఫ్ హెవెన్. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మన పౌరస్థితి ఎక్కడుందమ్మా? పరలోకంలో ఉంది, ఇక్కడ భూమి మీద లేదు. భౌతికంగా మనం ఇక్కడ ఉన్నాము, కానీ వీఆర్ సిటిజన్స్ ఆఫ్ హెవెన్, పరలోక పౌరులము. చాలా మంది గర్వంగా చెప్పుకుంటారు, అయ్యా నేను అమెరికన్ సిటిజన్ అని చెప్తారు. అంటే అమెరికా అంటే ఎందుకు అమెరికన్ సిటిజన్ చెప్తారు? చాలా మంచి ఉన్నతమైన స్థలం కాబట్టి, బాగా అంటే డబ్బున్న స్థలం కాబట్టి, మంచి ఉన్నతమైన అవకాశాలు ఉండే స్థలం కాబట్టి అందరూ ఏమంటారు, అయ్యా నేను అమెరికన్ సిటిజన్ అని చెప్తారు. కానీ పౌలు ఏమంటున్నాడు, యేసు ప్రభుని నమ్ముకొని అంగీకరించిన విశ్వాసులందరూ వాళ్ళ పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. కాబట్టి మనం పైనున్న వాటి మీద మన మనసు పెట్టాలి. అది 3వ విషయం. 4వ విషయం ఏంటంటే, దేవుడు దాన్ని మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్. చూడండి, దేవుని వాక్యంలో వాగ్దానాలు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి. అంటే ఆజ్ఞలను నెరవేర్చినప్పుడు వాగ్దానాలను దేవుడు నెరవేరుస్తాడు. చాలా మంది కోరుకుంటారు, అయ్యా నీ వాగ్దానం చేసావు కదా, నీకు బాగా మంచి ఉన్నతమైన స్థితికి నడిపిస్తాను అని, మరి ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు అని మనం కోరుకుంటాం. మంచిదే, తప్పేమీ లేదు, దాంట్లో అందరం కోరుకోవాలి. కానీ దేవుడు ఏమంటున్నాడు, నీ వాగ్దానం నెరవేర్చబడాలంటే ముందు నువ్వేం చేయాలి? నా ఆజ్ఞలను కైకొనాలి, నా ఆజ్ఞలకు విధేయత చూపించాలి. కాబట్టి మనము దేవుని పౌరస్థితిలో ఉన్నాము కాబట్టి, ఆయన ఆజ్ఞాపించాడు కాబట్టి, ఆయన ఆజ్ఞకు మనం లోబడి ఆయన పరలోక విషయాల యందు మనం ఆసక్తి చూపించే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. 5వ విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనము పైనున్న వాటి యందు మనసు పెడతామో ఈ భూలోక సంబంధమైన డబ్బు మీద ఎక్కువ ఆశపడము. అంటే ఒక ఉపమానం చెప్పాడు యేసు ప్రభు. లూకాసు వార్త 12వ అధ్యాయము 13 నుంచి 21 వరకు ఉందన్నమాట. అయితే యేసు ప్రభు ఇలాగే ఒక చోట ప్రసంగం చేస్తూ ఉంటాడు. అక్కడ ఒక ఆయన వచ్చి అంటాడు, అయ్యా నా సహోదరుడికి చెప్పు, నా ఆస్తి పంచిపెట్టమని చెప్పు అంటాడు. అయితే యేసు ప్రభు అంటాడు, నేను ఆస్తులు పంచడానికి వచ్చానా? కాదు, నేను ఆత్మీయ జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను అని చెప్తూ ఒక ఉపమానం చెప్తాడనమాట. ఒక గొప్ప ఆయన ఉంటాడంట, ఆయన మంచి భూమి ఉంటుందంట. అయితే పంటలు బాగా పండుతాయి కాబట్టి బాగా సరుకు పెట్టుకోవడానికి ఆయనకి స్థలం లేదు. అయితే పెద్ద విశాలమైన ఒక ఏమంటారు గోదాన్ని కట్టించి అక్కడ తన వస్తువులన్నింటినీ పెట్టుకుంటాడంట. పెట్టుకున్నాక ఏమవుతుందంటే ఆయనకి గర్వం పెరిగిపోతుంది. ఎందుకంటే బాగా ఆస్తిపరుడు కదా. అయితే ఏమనుకుంటాడంట, నేను ఎంతో కాలానికి సంపాదించుకున్నాను కాబట్టి నేను తిని తాగి
సంతోషిస్తాను, తిని తాగి సంతోషిస్తాను అని అనుకుంటాడంట. దేవుడు యేసుప్రభు ఉపమానం చెబుతున్నాడు. అయితే యేసుప్రభు ఏమంటాడు, ఒరే మూర్ఖుడా, నీవు రేపు నీ ప్రాణం వెళ్ళిపోతే నీ ఆస్తి ఎవరికి వెళ్తుంది? బయట వాళ్ళు ఎవరికో వెళ్తుంది. కాబట్టి తినడము, సుఖించడము, ఈ విధంగా జలసాగా జీవితం గడపడం కాదు, కానీ దేవుని యందు విశ్వాసంతో జీవించాలి. పరలోక ఆస్తిని సంపాదించుకోవాలి. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయము 20-21 వచనాల్లో యేసుప్రభు ఆ ఉపమానం చెప్పాక దాని యొక్క సారాంశం చెప్తాడు. లూకాసు వార్త, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవరివవునని అతనితో చెప్పాను. 21 చదవను. దేవుని ఎడల ధనవంతుడు కాక తమ కొరకే సమకూర్చువాడు అలాగునే ఉండనని చెప్పాను. అంటే సెల్ఫిష్ లైఫ్, తన స్వార్థం కోసం సంపాదించుకున్నాడు, కానీ పరలోక రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడలేదు, పరలోకంలో ఆస్తిని సంపాదించుకోలేదు అని యేసు ప్రభు చెప్తున్నాడు. పరలోక ఆస్తి ఎప్పుడు వస్తుందండి? నీవు యేసు ప్రభుని రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరించి ఆయన మీద నీ మనసుని, నీ హృదయాన్ని పెట్టుకొని ఆ పైనున్న పరలోక విషయాల యందు నీవు ఆసక్తి కలిగి ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఆత్మీయమైన ఆశీర్వాదాన్ని, ఆత్మీయమైన ఏమంటారు ఇన్హెరిటెన్స్ని, స్వాస్థ్యాన్ని నీకు అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యం మనకి. అంటే ఈ భూలోకంలో మనం ఎంత సంపాదించుకున్నా ఒకరోజు వదిలిపెట్టాలి, కానీ మనము పరలోకంలో సంపాదించుకున్నది నిత్యము మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. అది ఎవరు కూడా కొట్టేయలేరు, అది ఎవరు కూడా దొంగతనం చేయలేరు అని యేసు ప్రభు ఉపమాన రీతిగా చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెడుతున్నామంటే ఒకటే అర్థం, డబ్బు మీదనే మన మనసు ఉన్నట్టు. ఎంత సంపాదించాలి, ఇంకా సంపాదించాలి అనే ఆలోచనే మనకున్నది. కానీ ఈ భూ సంబంధమైన, పరలోక సంబంధమైన వాటి యందు నీవు దృష్టి పెట్టినట్లయితే దేవుడు అంటున్నాడు, నీకు పరలోక ఆస్తిని నేను అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు. ఇది 5వ విషయాన్ని మనం చూస్తున్నాం. 6వ విషయం ఏంటంటే, నీవు ఎప్పుడైతే పరలోక విషయాల యందు, అంటే పైనున్న వాటి యందు నీ మనసు పెడితే నీవు ఈ లోకంలో ఉండే సమస్యలు, ఇబ్బందులని బలముతో జయించగలుగుతావు అని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, హీబ్రూలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో యేసు ప్రభు గురించి అక్కడ చెప్పబడ్డది. హీబ్రూలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా ఉంది. చూడండి, ఇంత గొప్ప 2వ వచనం అమ్మ, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెమును ఓపికగా పరిగెట్టుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను. అంటే ఇక్కడ యేసు ప్రభు ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. ఆయన దృష్టి దేని మీద పెట్టాడండి? తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే తను ఎల్లప్పుడూ కృషి చేశాడు. కాబట్టి సిలువలో అవమానాన్ని, దాంట్లో ఉండే బాధని, దాంట్లో ఉండే సిగ్గును, వాటిలన్నింటినీ కూడా ఆయన లెక్క చేయలేదు. ఎందుకంటే తను ఈ సిలువ ద్వారా మానవులకి రక్షణ కలుగజేయడమే కాకుండా తను ఈ భౌతికంగా మరణించి తిరిగి లేచి పరలోకానికి, నిత్య ఆనందంలోనికి ప్రవేశిస్తాడు అనే తీర్మానంతో, అనే విశ్వాసంతో, అనే ఆ దృష్టిని పరలోకం వైపు పెట్టాడు యేసు ప్రభు. కాబట్టి ఈ లోకంలో మనం కూడా, మానవులుగా జీవిస్తున్న మనం కూడా ఈ లోకంలో ఉండే సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులను జయించాలంటే మనం కనుదృష్టి లోకం మీద పెడితే మనం ఓడిపోతాం. కానీ
పైనున్న దేవుని మీద మన మనసును పెడితే మనము ఈ శ్రమలను ఎదుర్కోగలుగుతాము, దేవుని యొక్క శక్తిని పొందుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో క్రైస్తవునిగా జీవించడం కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే నీ కనుదృష్టి దేవుని మీద ఉంటుందో అప్పుడు తప్పకుండా దేవుని శక్తిని నీవు పొందుకొని నీ యొక్క సమస్యలలో నీకు దేవుడు జయాన్నిస్తాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అంతేకాదు చివరి 7వ విషయం ఏంటంటే, ఇప్పుడు 5వ వచనాన్ని చదివేమా లేదనుకుంటా. 5వ వచనాన్ని చదివాం కదా, కొలసి 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామారుత్రను, దురాశను, విగ్రహారాధైన ధనాపేక్షను చంపివేయుడి. అంటే ఎప్పుడైతే మన కనుదృష్టిని దేవుని వైపు పెట్టుకుంటామో అప్పుడు పౌలేమంటున్నాడంటే నీవు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలుగుతావు. యూ కెన్ లీడ్ ఏ హోలీ లైఫ్. మనం అనుకుంటాం నేను పరిశుద్ధంగా జీవించాలని, ఎంతో నీ సొంత ప్రయాసంతో నీవు పాటుపడవచ్చు, కానీ మనం జీవించలేము. ఎందుకంటే మన సొంత శక్తితో మనము పరిశుద్ధంగా ఉండలేము. రక్షింపబడిన వారికి దేవుని తన ఆత్మ వరాన్ని ఇచ్చాడు కాబట్టి దేవుని ఆత్మశక్తితో మన కనుదృష్టిని యేసు ప్రభు మీద, ఆ పరలోకం మీద పెట్టుకున్నప్పుడు మనము పరిశుద్ధతతో జీవించగలుగుతాము. ఎందుకంటే ఈ లోకాన్ని చూసినప్పుడు అంత అపవిత్రతే కనిపిస్తుంది. ఎంత మంచి బిలీవర్ అయినా ఏదో ఒక బలహీనతలు కనిపిస్తాయి. కానీ పైన చూసినప్పుడు ఎవరు కనిపిస్తారు? దేవుడు కనిపిస్తాడు. కాబట్టి ఆయన యొక్క పరిశుద్ధతను మనం కూడా పాటించడానికి అవకాశం లభిస్తుంది. కాబట్టి 7 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. పైనున్న వాటి యందు మీ మనసు ఎందుకు పెట్టాలి? క్రీస్తుతో మీరు ఐక్యపరచబడ్డారు కాబట్టి. 2వది అది మన ఆత్మీయ స్థానం కాబట్టి. 3వది మనము పరలోక పౌరులం కాబట్టి. 4వది మనము డబ్బునే ఎప్పుడు ఆశిస్తాం కాబట్టి ఆ డబ్బు నుంచి మనం తొలగిపోవాలంటే దేవుని యొక్క పైనున్న వాటి యందు మన మనసు పెట్టాలి. దేవుని ఆజ్ఞ అయి ఉన్నది కాబట్టి మనం ఆజ్ఞ అతిక్రమించినట్లయితే మనం పాపం చేసిన వారం అవుతాము. కాబట్టి దేవుని ఆజ్ఞను మనం వ్యతిరేకించకూడదు. దేవుని మన సమస్యల యొక్క శక్తి నుంచి మనని దేవుడు కాపాడాలంటే పైనున్న వాటి యొద్దే మన మనసు పెట్టాలి. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలనుకుంటే పైనున్న వాటి యందు మన మనసు పెట్టాలి అని దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. కాబట్టి మనము ఇది ఎలా చేయాలి అని, మనం ఎలాగా పైనున్న వాటి యందు మన మనసు పెడతాము అని మనం ఆలోచించాలి. కాబట్టి ఆ 4 విషయాలు ఒక దైవజనుడు చెప్పాడు. ఏంటంటే మొట్టమొదటిది ఏంటంటే టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ డైరెక్టింగ్ యువర్ మైండ్. నీ మనసు, ఒక ఆయన చెప్పాడు నాకు ఇట్లా, ఎప్పుడైతే నా మనసు చెడు మార్గంలో అంటే ఏదో చెడు తలంపులు వస్తాయో వెంటనే నేను దేవుని వైపు చూస్తాను, దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచిస్తాను, దేవుని యొక్క మనసుని అంటే ఆయన వైపు చూసినప్పుడు నాలో ఉండే చెడ్డ ఆలోచనలు వెళ్ళిపోతాయి. అంటే మన మనసుని మనము కేంద్రీకరించుకోవడానికి మనం ప్రయాసపడాలి. వి మస్ట్ టేక్ రెస్పాన్సిబిలిటీ అనేది. చూడండి, 1 కొరింథీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో పౌలు చెప్తున్నాడు. చూడండి, 1 కొరింథీలకు రాసిన పత్రిక. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోబర్చుకొనుచున్నాను. సెల్ఫ్ డిసిప్లిన్, క్రమశిక్షణతోని, బాధ్యతతోని పౌలు ఏమంటున్నాడంటే, నేను ఇతరులకు బోధించి నేను పాపంలో పడకుండా ఏం చేస్తున్నానంటే నా యొక్క శరీరాన్ని నలగగొట్టుకొని దాన్ని లోబర్చుకోవడానికి నేను ప్రయాసపడుతున్నాను. కాబట్టి మనం కూడా అటువంటి ప్రయాసం చేయాలి. ఏదో ఆటోమేటిక్గా వచ్చేది మనకన్నీ. మనము దేవుని బిడ్డలంగా యేసు ప్రభుని నమ్ముకొని అంగీకరించినప్పుడు దేవుడు కోరిన విధానాన్ని మనం అవలంబించడానికి మనం ప్రయాసపడాలి. అంతే కదా, పుట్టిగైతే రాదు కదా.
కాబట్టి మనము బాధ్యత తీసుకొని మన మనసుని మన శరీరాన్ని ఏం చేయాలి, క్రమశిక్షణలో పెట్టుకొని దాన్ని దేవునికి లోబడేలాగా మనం చేయాలి. రెండవది ఏమంటాడంటే లెర్న్ టు యాక్ట్ ఆఫ్ టాకింగ్ టు యువర్ సెల్ఫ్. నీకు నీవు మాట్లాడుకోవాలంట. ఎట్లా మాట్లాడుకుంటామండి? మనం మాట్లాడుకుంటామా? చాలాసార్లు మాట్లాడుకుంటాం. అయితే దావీదు చెప్తాడు కదా 103వ కీర్తన 1వ వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును. ఎవరితో మాట్లాడుతున్నాడండి? తనతోనే మాట్లాడుకుంటున్నాడు. ఈ టాకింగ్ టు హిమ్సెల్ఫ్. చెప్తున్నాడు, అయ్యా నా ప్రాణమా నీవు ఎవరిని చూడాలి? దేవుణ్ణి చూడాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయన నామాన్ని గణపరచాలి. అంటే తను తానే మాట్లాడుకొని దేవునికి క్రమశిక్షణలోనికి తన శరీరాన్ని మనసుని తీసుకొస్తున్నాడు అని దేవుని వాక్యం చెబుతుంది. మూడో విషయం ఏంటంటే డైరెక్ట్ యువర్ హార్ట్ అండ్ విల్ బై ఎక్సర్సైజింగ్ ఫెయిత్ ఇన్ గాడ్స్ ప్రామిసెస్. దేవుడు మనందరికీ హృదయాన్ని ఇచ్చాడు, చిత్తాన్ని ఇచ్చాడు. నేను ఈ విధంగానే చేయాలనుకుంటున్నాను అని అనుకుంటాను. కానీ మన హృదయాన్ని, చిత్తాన్ని దేవునికి సమర్పించి దేవుని చిత్తాన్ని చేయడానికి మనము ప్రయాసపడాలి. దేవుని చిత్తం ఏంటి? పైనున్న వాటిని చూడమని. కాబట్టి పైనున్న వాటిని చూడాలంటే ఏం చేయాలి? నీ శరీరము, నీ మనసు, నీ హృదయము, నీ చిత్తము ఏం చేయాలి? నీ కోఆపరేట్ చేయాలి. అంతే కదా, నీతో సహకరించాలి. ఆ సహకరించినప్పుడు ఏమవుతుంది? అయితే ఏమంటున్నాడు ఇక్కడ? నీ హృదయము, నీ చిత్తము దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన ఆజ్ఞలు అంటే ఆయన యొక్క వాగ్దానాలను నీవు స్వతంత్రించుకోవడానికి ప్రయాసపడాలి. దేవుని ఆజ్ఞలు గైకొన్నప్పుడు దేవుని వాగ్దానాలను దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ విధంగా మనం ప్రయాసపడాలి. నాలుగవది ఏమంటాడంటే యూజ్ జాయ్స్ ఆఫ్ ద ఎర్త్ టు ప్రొపెల్ యువర్ మైండ్ టువర్డ్స్ హెవెన్. అంటే ఈ లోకంలో నీకు మంచి ఉద్యోగం దొరికింది అనుకోండి, లేకపోతే బాగా ఏదో సంతోషం కలిగింది, మంచి బిర్యానీ ఎవరో పెట్టారు అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి? నువ్వు ఆ సంతోషాన్ని పరలోకానికి ఆరోపించాలి అని అంటున్నాడు. కాబట్టి ఈ 4 విధాలుగా ఏమవుతుందంటే మన మనసుని, మన హృదయాన్ని దేవుని వైపు, ఆ పరలోకం వైపు మనం కేంద్రీకరించుకోవచ్చు అని పౌలు మనకు బోధిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అలాంటి వైఖరిని కలిగి ఉండాలనే దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు నిన్ను రక్షించి తన బిడ్డగా ఎందుకు చేసుకున్నాడంటే ఎంతసేపు నువ్వు ఈ భూలోకం విషయమే ఆలోచనలు కలిగి ఉండడం కాదు, కానీ ఆ పరలోక విషయంలో నీ మనసుని, నీ హృదయాన్ని కేంద్రీకరించుకోవాలి. ఒక ఆయన చెప్పాడు ఏంటంటే, ఒక రబ్బర్ బ్యాండ్ ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆ రబ్బర్ బ్యాండ్ ఏంటంటే ఇట్లా లాగితే ఏమవుతుంది? సాగుతుంది. అయితే ఆయన ఏమంటాడంటే ఈ రబ్బర్ బ్యాండ్ ఇక్కడ ఉంది, దాన్ని ఇట్లా లాగితే కింద ఇట్లా పట్టుకుంటే ఏమవుతుంది అంటే ఇక్కడ ఉన్నది పరలోకం అంట, ఇక్కడ ఉన్నది భూమి అంట. అంటే నీవు 5 గంటలు డ్యూటీ చేయాలి, లేకపోతే 8 గంటలు డ్యూటీ చేయాలి. ఆ డ్యూటీ టైంలోనూ నీ ఇంటి భార్య అయితే ఇంటి పనులన్నీ చేసుకోవాలి. ఆ టైం అంతా నీ రబ్బర్ బ్యాండ్ ఇక్కడ ఉండాలి. మళ్ళీ ఆ రబ్బర్ బ్యాండ్ వదిలేయగానే ఎక్కడికి పోవాలంట? పైకి వెళ్ళిపోవాలి. కానీ ఏమంటారంటే ఈవెన్ రాత్రి పడుకున్నప్పుడు కూడా మనము భూలోక సంబంధమే ఆలోచిస్తామండి. కానీ ఈ రబ్బర్ బ్యాండ్ వల్ల ఎలా ఉండాలి? కొంతసేపు భూలోకం మీద ఉన్నా తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం మీద నీ దృష్టి వెళ్ళాలి అని ఒక ఉదాహరణ ఒక దైవజనుడు ఇచ్చాడు. ఈరోజు మనం కూడా చాలాసార్లు మనం ఈ భూలోక సంబంధ విషయాల్లో మనము ఎన్ని గంటలు స్పెండ్ చేసినా, అట్లీస్ట్ రాత్రి పడుకునేటప్పుడన్నా, పొద్దున లేచినప్పుడన్నా మన హృదయము, మన మనస్సు, మన ఆలోచన ఎక్కడ ఉండాలి? ఆ పరలోక విషయాలు ఎక్కడ ఉండాలి. దేవా, నాకు నూతన దినాన్ని ఇచ్చావు, నూతన దినంలో నీ కొరకు నేను జీవించడానికి సహాయం చేయమని మనం కొంతన్నా ఒక నిమిషమన్నా ప్రార్థన చేసుకోవాలి మన బెడ్లోంచి బయటకు వచ్చేటప్పుడే. లేదా మనము కొంత మన ఆలోచన విధానాన్ని దేవుని వాక్యం మీద, ప్రార్థన మీద పెట్టాలి. మన మనసు ఆ పరలోక విషయాల యందు
కొంతవరకైనా ఆసక్తిని కలగాలి. ఆ 24 గంటల్లో పోనీ నువ్వు ఒక 10 గంటలు నీ అనుదిన కార్యక్రమాలు చేసుకున్నా అట్లీస్ట్ మిగతా టైంలో కొంత సమయమైనా దేవుని మనస్సు అంటే ఆ పరలోక విషయాలు యందు ఆసక్తి కలిగి ఉండాలి అని. చూడండి, పరలోకంలో ఏముందంట, ఇక్కడ 5 విషయాలు చెప్పాడు. ఏంటా 5 విషయాలు? 1, తండ్రి అయిన దేవుడు అక్కడ ఉన్నాడు, అంతే కదా. చూడండి, మొదటి 3 వచనాల్లో 4 వచనాల్లో ఎవరెవరు ఉన్నారు అక్కడ? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. రెండవది ఎవరున్నారు? యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. అంటే పరలోకంలో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, మరి అంతేకాకుండా కుమారుడైన యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. చూడండి, తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు అనే అంశాన్ని మనం ధ్యానించినట్లయితే యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చి మన కొరకు మరణించి సమాధి చేయబడి మన పాపాల నిమిత్తము బలిగా అర్పించబడి తిరిగి లేచి ఆ పరలోకంలో సింహాసనంలో ఆసీనుడై ఉన్నాడు. అంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన ఏ స్థానంలో ఉన్నాడు? ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా ఆయన శక్తి కలిగిన వాడు, మహిమ కలిగిన వాడు. అంతేకాకుండా ఆయన ఉన్నతమైన స్థానాన్ని ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో అప్పుడు ఆయన శక్తిని మనము పొందగలుగుతాము. మూడవది, ఆయన కూర్చొని ఉన్నాడు. చూడండి, పాత నిబంధనలో యాజకులు అందరూ కూడా నిలబడే ఉండాలి, ఎవరు కూడా కూర్చోడానికి. అంటే ఆ పాత నిబంధన ఆలయంలో కుర్చీలు ఉండవు, కూర్చోడానికి ఉండవు. యాజకులు పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేయాలి, ఎప్పుడు కూడా నిలబడే ఉండాలి. ఎందుకు? ప్రతి ఇజ్రాయెల్ ప్రజలు ఎవరో ఒకరు వస్తానే ఉంటారు, బలులు అర్పిస్తానే ఉంటారు. కాబట్టి అది తీరిపోయేది కాదు, పొద్దుటి నుంచి రాత్రి దాకా నిలబడే ఉండాలి. కానీ యేసు ప్రభు పరలోకంలో ఎట్లున్నాడమ్మా? కూర్చొని ఉన్నాడు. అర్థమేంటి? వీళ్ళంతా నిలబడి పరిచర్య చేస్తున్నాడు యేసు ప్రభు. అంటే యేసు ప్రభు మన కొరకు బలిగా అర్పించబడి దేవుడు అనుగ్రహించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాడు. ఇంకా ఆ యొక్క బలికి మించిన బలి లేదు, ఇంకా ఏ బలి అర్పించక్కర్లేదు, ఎలాంటి కొత్త బలులు అర్పించే అవసరం లేదు. యేసు ప్రభు మనందరి కోసము, అంటే గడిచిన పాత కాలంలో ఉండే మనుషుల కోసము, ప్రస్తుత కాలంలో ఉండే మనుషుల కోసము, రాబోయే కాలంలో ఉండే మనుషుల కోసము ఒకేసారి తన బలిగా అర్పించబడ్డాడు. వన్స్ ఫర్ ఆల్. హీబ్రూ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఒక్కసారియే తన శరీరాన్ని మనందరి కోసము బలిగా అర్పించుకున్నాడు. కాబట్టి కూర్చొని ఉన్నాడు అంటే అర్థం ఏంటమ్మా? ఇంకా ఆయన ఎలాంటి బలి అర్పించాల్సిన అవసరత లేదు. పాత నిబంధన వాళ్ళు నిలబడ్డారు ఎందుకంటే కంటిన్యూస్ బలి అర్పిస్తున్నారు. ఇక్కడ కూర్చున్నాడు ఎందుకంటే ఆయన మొత్తము దేవుడు అప్పచెప్పిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాటను మనం చూస్తాం. యేసు ప్రభు 17:4లో ఏమనుందంటే, దేవా నీవు నాకు అప్పచెప్పిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చాను. ఐ కంప్లీటెడ్ ద వర్క్ విచ్ యు గేవ్ మీ. యోహాను సువార్త 17:4లో మనం ఆ మాటను చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పైనున్న వాటి అందు ఎందుకు చూడాలి? అక్కడ తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఆయన శక్తి గలవాడు, మన ప్రధాన యాజకుడు, మన ప్రతి పరిస్థితిని ఎరిగినవాడు, మన సమస్యలను, మన యొక్క ఇబ్బందులను ఆయన పరీక్షించగలడు. అంటే వాటి నుంచి మనని విముక్తి చేయగలడు. మన పాపాల కోసమే ఆయన మరణించలేదు, మనను భౌతికంగా ఆత్మీయంగా రక్షించి తన బిడ్డలుగా చేసుకొని తన పరలోక స్వాస్థ్యంగా చేసుకున్నాడు. ఎందుకంటే మనము మన మనస్సుని, హృదయాన్ని ఆయన మీద కేంద్రీకరించాలి. ఈరోజు మనం అలాంటి జీవితాన్ని జీవిస్తున్నామా? కాబట్టి మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, రెండవది యేసు ప్రభు ఉన్నాడు, మూడవది ఎవరు ఉన్నారండి? అక్కడ 3వ వచనం చూడండి, అక్కడ రాసింది కదా. 3వ వచనంలో ఏమనుంది? పైనున్న వాటినే భూ సంబంధమైన వాటి యందు మనసు పెట్టకుడి, ఏలయనగా మీరు చూడండి మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు
దాచబడి ఉన్నది. అంటే మనం ఎక్కడున్నట్టు అండి? ఆత్మీయంగా మనం ఎక్కడున్నట్టు? పరలోకంలో ఉన్నట్టు. అంటే రక్షింపబడిన వారికే, అందరికీ కాదు. కానీ నీవు నేను రక్షణ పొందితే మన యొక్క జీవితము క్రీస్తులో దాచబడి ఉన్నది. సెక్యూరిటీ, భద్రపరచబడి ఉన్నది. ఈ లోకంలో మనకి ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంతమంది రాళ్లతో కొట్టినా, ఎన్ని సమస్యలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, నీ జీవితం ఎక్కడ దాచిపెట్టబడి ఉంది? యేసు ప్రభువులో, పరలోకములో, తండ్రి కుడి పార్శ్వమున నీ జీవితము దాచిపెట్టబడి ఉన్నది. ఇది సత్యము. పౌలు మనకు చెప్తున్నాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, అయ్యా నా పరిస్థితి చూడండి, నా బీపీ పెరిగిపోతుంది, షుగర్ పెరిగిపోతుంది, నాకున్న సమస్యలు ఇబ్బందులు ఎవరికి రావట్లేదు, నాకు డబ్బు కొలతగా ఉంది, ఇంకా వేరే వేరే కొలతలు ఉన్నాయి అని మనం చెప్పుకుంటూ ఉంటాము. పౌలు అంటున్నాడు, మీరు ఇక్కడ లేరండి, మీరు ఎక్కడున్నారు? పరలోకములో తండ్రి యేసు ప్రభుతో నీ జీవితము దాచబెట్టబడి ఉన్నది అని చెప్తున్నాడు. 4వ వచనంలో ఏమంటాడంటే, యేసు ప్రభు పరలోకం నుంచి భూలోకానికి తిరిగి వచ్చినప్పుడు నీవు నేను కూడా ఆయనతో కలిసి ఈ భూలోకానికి తిరిగి వస్తాము. ఈ వచనాలు చాలా మనము ఆలోచనతో ఆలోచించినప్పుడు దేవుడు మనకి ఆ వాక్యంలో ఉండే సత్యాన్ని మనకు బయలుపరుస్తాడు. దేవుడు అంటున్నాడు, నీవు ఇక్కడ లేవు, పరలోకంలో ఉన్నావు, దేవునితో నీవు దాచబెట్టబడి ఉన్నావు. కాబట్టి నీవు యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఆయనతో పాటు నువ్వు వస్తావు. కాబట్టి అందుకని ఏం చేయాలి? నీ మనసు అంతా ఎక్కడుండాలి? కానీ చాలా మంది క్రైస్తవుల జీవితాలు మనసులే అంత 24 గంటలు ఎక్కడుంటాయి? ఈ భూమి మీదనే ఉంటాయి, ఈ భూమి సమస్యల మీదనే ఉంటాయి, ఈ భూమికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మీదనే ఉంటాయి. అందుకని వాళ్ళు ఆత్మీయంగా ఎదగట్లేదు. దే ఆర్ నాట్ గ్రోయింగ్ స్పిరిచువల్లీ. కాబట్టి ఆత్మీయంగా ఎదగాలి అంటే మనం దేవుని మీద మనసు పెట్టాలి, ఆయన వాక్యం మీద మనసు పెట్టాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయన విశ్వాసులతో సహవాసం చేయాలి. నీ వాక్యం చదువు, ప్రార్థన చేయవు, గుడికి రావు, ఎలాగా దేవునితో సహవాసం కలిగి ఉంటావు? దేవుని యందు ఎలాగా అభివృద్ధి పొందగలుగుతావు? కాబట్టి ఈ రియాలిటీస్ని పౌలు చెప్తున్నాడు. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నాడు, మనము కూడా ఆయనలో దాచబెట్టబడి ఉన్నాము. ఆయన యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చినప్పుడు మనం కూడా ఆయనతో పాటు వస్తాము. కాబట్టి ఈ పరలోక దృశ్యాన్ని మనకు చూపిస్తున్నాడు పౌలు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఈ భూలోక సంబంధమైనవే ఆలోచిస్తున్నాం. కాబట్టి ఏం చెప్తున్నాడంటే, మీరు అక్కడ ఉన్నారండి, ఇక్కడ లేరు. కాబట్టి మీరు ఎక్కడ ఆలోచించాలి? అక్కడ ఉండే వాటి మీద ఆలోచించాలి. అప్పుడే మీరు ఆత్మీయంగా అభివృద్ధి పొందుతారు. కాబట్టి ఏమంటున్నాడు? మన మనసుని, మన హృదయాన్ని ఆయన మీద కేంద్రీకరించుకోవాలి. ఇది ఎలా జరుగుతుంది చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. ఏమనుంది? క్రీస్తు యేసుకి కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. అంటే ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభు 33.5 సంవత్సరాలు ఈ భూలోకము మీద మానవుడిగా జీవించినప్పటికీ ఆయన మనసు, తన హృదయము ఎప్పుడు కూడా ఎవరి మీద కేంద్రీకరించుకున్నాడు? తండ్రి అయిన దేవుని మీద కేంద్రీకరించుకున్నాడు, దేవుని వాక్యం మీద కేంద్రీకరించుకున్నాడు, దేవుని చిత్తాన్ని జరిగించడానికి తను తాను సమర్పించుకున్నాడు. కాబట్టి అలాంటి మనస్సును మనం కూడా కలిగి ఉండాలి. యేసు ప్రభు చూపించిన మాదిరిని మనం కూడా అనుసరించినప్పుడు మనం కూడా ఆత్మీయంగా అభివృద్ధిలోనికి వస్తాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన వాటి మీద నీవు ఎంత చింతించినా సరే నీ సమస్యల పరిష్కారం దొరకదు. కానీ ఎప్పుడైతే నీవు పరలోక సంబంధమైన వాటి యందు నీ మనసుని కేంద్రీకరించినట్లయితే తప్పకుండా దేవుడు చెప్తాడు, నీ భూ సంబంధమైనవన్నింటినీ కూడా నేను సాల్వ్ చేస్తానని. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఆ మాటను మనం చూస్తున్నాం. యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్తాడు కదా, ఏమంటున్నాడు? నా రాజ్యము, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం,
ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును. అవన్నీ అంటే భౌతిక మీ సమస్యలన్నింటినీ కూడా దేవుడు పరిష్కరించగలడు. నేను చిన్నప్పుడు మన సిబిసిలో యూత్ సండే స్కూల్ అవి తీసుకునేవాడిని. చాలామంది అనేవారు నన్ను, అయ్యా నీ టైము నీ ఎనర్జీ అంతా కూడా దేని మీద వెచ్చిస్తున్నావు, ఇట్లాంటి పరిచర్య మీద వెచ్చిస్తున్నావు, నీ కెరియర్ పాడైపోతుంది, నీ కెరియర్ బాగుండట్లేదు, నీ ఈ సమయాన్ని నీవు ఏ ఐఏఎస్కో దేనికో నువ్వు వెచ్చించి ఒకవేళ నీవు బాగా కష్టపడితే నువ్వేమవుతావు, బాగా రాణిస్తావు, బాగా డబ్బు సంపాదిస్తావు అని కొంతమంది చెప్పేవారు. మనము దేవుని కొరకు ప్రయాసపడినప్పుడు దేవుడు మన పక్షాన ఆయన మేలు చేస్తాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ సంథింగ్ ఇన్ అవర్ లైఫ్స్. చూడండి, నేను పెద్ద చదువుకొని రాయలేదు ఎగ్జామ్, కానీ దేవుడు నాకు జయాన్ని ఇచ్చాడు. నేను ఇంటర్వ్యూలో గొప్పగా ఆన్సర్ ఏమి ఇవ్వలేదు, అయినా దేవుడు జాబ్ ఇచ్చాడు. మరి దేవుని మీద మనం కేంద్రీకరించినప్పుడు దేవుడు మనకు అవకాశాలను కలుగజేస్తాడు. గాడ్ విల్ గివ్ us the provisions for his glory. కాబట్టి మన మనసుని మన హృదయాన్ని దేవుని మీద ఆలోచన పెట్టుకున్నప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకు పెట్టుకోవాలి? ఎప్పుడైతే పెట్టుకుంటామో 3 విషయాలు జరుగుతాయండి. మొట్టమొదటిగా మన మనసుని ఎందుకు పెట్టుకోవాలో 7 విషయాలు చెప్పాను. ఎలా పెట్టుకోవాలో 4 విషయాలు చెప్పాను. ఎలా పెట్టుకుంటే దేవుడు సంతోషిస్తాడో, యేసు ప్రభు మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి అని చెప్పాను. దేవుని రాజ్యాన్ని మొదట వెతకాలి అని చెప్పాను. ఒకవేళ మనము పరలోక విషయాల యందు మనసును పెట్టుకుంటే ఏం జరుగుతుంది చూడండి. కీర్తన 16వ అధ్యాయం 16వ కీర్తన 11వ వచనం చూడమ్మా. సామ్స్ 16 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధి యందు సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. పరలోకమందు నీ దృశ్యాన్ని నీ మనసుని కేంద్రీకరించుకుంటే ఆ పరలోకంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆ దేవుని సన్నిధిలో ఎలా ఉందంట? సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. అంటే పరలోకం మీద నీ మనసును పెట్టుకుంటే ఏమవుతుందంట? నిజమైన సంతోషము, సమాధానము నీ జీవితంలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. డబ్బు ద్వారా వచ్చే సమాధానం తాత్కాలికమే, కానీ దేవుని ద్వారా వచ్చే సమాధానము నిత్యమైనది అని దావీదు మహారాజు ఆ 16వ కీర్తనలో అంటున్నాడు. చూడండి, ఆయన కూడా మంచి డబ్బు గలవాడే, కానీ మంచి ఆస్తిపరుడే, గొప్ప రాజే. ఆయనకుండే సంపద మన ఎవరికి కూడా లేదు. అయినా కానీ ఆయన ఏమంటున్నాడు? నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ సన్నిధిలో నిత్యమైన సుఖములు కలవు. చూడండి, దేవుని అందుకనే పౌలు ఏమంటాడండి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4లో ఏమంటాడు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించు. ఎలా ఆనందిస్తామండి? నాకేమో ఇక్కడ జ్వరం వచ్చింది, నాకేమో బీపీ పెరుగుతుంది, నాకేమో సమస్యలు ఉన్నాయి, డబ్బులు కొలత ఉంది, ఇవన్నీ ఉండగా నేను ఎలా ఆనందిస్తా అండి? అంటే మనము పరలోక దృశ్యాన్ని చూసినట్లయితే, దేవుని మీద మన కనుదృష్టి పెట్టుకున్నట్లయితే ఆయన యందు నిత్య సంతోషము, సమాధానము ఉంది. కాబట్టి ఆయన ద్వారా ఎన్ని పరిస్థితులు విషమయంగా ఉన్నా సరే నేను దేవుని యందు ఆనందించగలను. అంతేకాదు, రెండో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడైతే నీ మనస్సుని పరలోక విషయాల్లో ధ్యానం పెడతావో అప్పుడు నీవు ఈ లోకంలో ఉండే ఇబ్బందుల్ని, కష్టాలని జయించగలుగుతావు. సమస్యలను నీవు దేవుడు పరిష్కరించి నీకు మేలుకరంగా ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం
4వ అధ్యాయము 15-16 వచనాలు చూడమ్మా. ఎబ్రీ పత్రిక. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమానుభావం లేనివాడు కాదు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడ్డను, ఆయన పాపము లేనివాడిగా ఉండెను కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపా సన్నద్ధం యొద్దకు చేరుదము. అంటే అప్పుడు ఆలయంలో ఏముండేదంటే ఔటర్ కోర్టు, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అయితే అతి పరిశుద్ధ స్థలంలో ఎవరు వెళ్ళలేరు. అతి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళొచ్చు. కానీ యేసు ప్రభు ద్వారా ఆయన మన ప్రధాన యాజకుడు కాబట్టి మనము దేవుని రక్షకునిగా ప్రభువుగా స్వీకరించినట్లయితే అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళి దేవునికి తండ్రిగా మనం ఏదైనా సరే మొరపెట్టుకోవచ్చు. అప్పుడు ఆయన మనకి సంయోచితమైన సహాయము చేస్తాడు. అందుకనే అంటున్నాడు పౌలు, పైనున్న వాటి యందు మీ మనసు పెట్టుకోనండి. ఎందుకంటే నిజమైన సంతోషాన్ని, సమాధానాన్ని పొందుతాము. మన సమస్యలకి ఈ లోకం వాళ్ళు పరిష్కరించలేరు. అయ్యా నాకు ఒక 10,000 అప్పు అంటే ఎవరన్నా ఇస్తారా? అయ్యా నీకు షూరిటీ ఎక్కడుంది? నీ ఇల్లు లేకపోతే ఇంకేదో నీ తాకట్టు పెడితే నేను ఇస్తా అంటాడు. అంటే మనకు షూరిటీ ఏమి? ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం ప్రవేశించి ఆయనని తండ్రిగా మనము ఏదైనా సరే మొరపెట్టవచ్చు అని దేవుని వాక్యం చెప్తుంది. 3వ విషయం ఏంటంటే దేవుని యొక్క సంతోషాన్ని, సమాధానాన్ని పొందుతాము, మన సమస్యలకి పరిష్కారం పొందుతాము. 3వది ఏంటంటే దేవుణ్ణి సంతోషపరిచే జీవితాన్ని మనం జీవిస్తాము. ఎప్పుడు కూడా నీవు ఈ లోక సంబంధమైన విషయాలు అందే ఆసక్తి కలిగి ఉంటే దేవుడు నీ జీవితాన్ని బట్టి సంతోషిస్తాడా? కామన్గా అనుకుందాం, కామన్గా ఆలోచిద్దాం. వాక్యం ఇంత చదివేం కదా. దేవుడు ఏమంటాడు? ఏమయ్యా నిన్ను నేను రక్షించి నా బిడ్డగా ఎందుకు చేసుకున్నాను? నీవు కనీసం కొంత సమయమైనా నాకు కేటాయించాలని, నీ మనసుని నా మీద పెట్టాలని, నా పరలోక విషయాల్లో నీవు ఆసక్తిని చూపించాలని దేవుడు కోరుతున్నాడు. ఎప్పుడైతే ఆ రబ్బర్ బ్యాండ్ వలె ఈ భౌతికంగా కొంతసేపు ఇక్కడ ఉన్నా సరే తిరిగి మనము దేవుని సన్నిధిలో, దేవుని యొక్క ముఖ దర్శనంలో మనని మనం సమర్పించుకుని ఒకవేళ పరలోక సంబంధమైన విషయాలు యందు మనం ఆసక్తి కలిగి ఉంటే దేవుడు మన జీవితాన్ని బట్టి సంతోషిస్తాడు. గాడ్ విల్ బి హ్యాపీ. 1 కొరింథీ 10:31 కదా. మీరు భోజనం చేసినాను, పానం చేసినాను. 1 కొరింథీ 10వ అధ్యాయము 31వ వచనం. 1 కొరింథీ 10వ అధ్యాయము. పానము చేసినాను, మీరేమి చేసినాను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. నీవు పరలోక సంబంధమైన విషయాల యందు ఆసక్తి కలిగి ఉంటే ఏం చేస్తున్నట్టమ్మా? దేవుణ్ణి మహిమపరుస్తున్నట్టు. యు ఆర్ గ్లోరిఫైయింగ్ గాడ్. ఈరోజు మనం మనుషుల్ని సంతోషపరచడానికి ఎన్నో పనులు చేస్తున్నాం, వాళ్ళకి కావాల్సినవి అన్నీ చేస్తున్నాం. కానీ దేవుణ్ణి సంతోషపరచడానికి మనం ఏం చేస్తున్నాము అనేది దేవుడు అడుగుతాడు. కాబట్టి ఆ పైనున్న వాటి యందు మన మనసును పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో దేవుని యొక్క సంతోషాన్ని, సమాధానాన్ని పొందుకుంటాము, మన సమస్యలకి పరిష్కారం పొందుకుంటాము, మన యొక్క ఇబ్బందులు, కష్టాల్లో దేవుడు మనకి తోడై ఉండి మనకి సహాయం చేస్తాడు. అంతేకాకుండా మనము దేవుణ్ణి సంతోషపరిచే వారంగా ఈ లోకంలో జీవించగలుగుతాము. కాబట్టే పౌలు అంటున్నాడు, ఈ భూలోక వాటి మీద కాదు కానీ మీ మనస్సుని, మీ హృదయాన్ని ఆ పరలోక విషయాల యందు ఆసక్తిని చూపండి. అప్పుడు మీరేమవుతారు? దేవుని యొక్క ఆనందాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క నడిపింపును, దేవుని యొక్క చిత్తాన్ని మీరు జరిగించే వారుగా ఉంటారు. దేవుణ్ణి మీరు సంతోషపెడతాడు. కాబట్టి దేవుడు మీ ప్రతి విషయంలో ఆయన మీకు సహాయం చేసి దీవించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు అని దేవుడి వాక్యం చెబుతుంది.
ప్రేమైన దేవుని బిడలారా, ఈరోజు మనం ఒక తీర్మానం చేసుకోవాలి. ఏంటంటే, దేవా, ఈ భూలోకంలో ఎన్ని ఇష్యూస్ వచ్చినా సరే నా మనసుని, నా హృదయాన్ని నీ మీద కేంద్రీకరించుకొని నేను జీవిస్తాను. అప్పుడే నేను సంతోషపెట్టగలుగుతాను. అప్పుడే నీ యొక్క నిజమైన సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని నేను పొందగలుగుతాను అని మనం తీర్మానం చేసుకొని దేవునికి మన జీవితాన్ని అర్పించుకొని నేను ఎల్లప్పుడూ కూడా పైనున్న వాటి అందే నా మనసును పెట్టుకుంటాను అని తీర్మానం చేసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడిని ఒకసారి అడుగుదాం. దేవా, నేను భూ సంబంధమైన వాటి మీదనే నా మనసును పెట్టుకున్నాను, కానీ వాక్యంలో చెప్పిన విధంగా పైనున్న వాటి యందు, పరలోకం యందు నా మనసుని, హృదయాన్ని పెట్టుకునే భాగ్యాన్ని నాకు దయచేయి. ఎందుకంటే అక్కడ తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు వారితో ఏకపరచబడి ఉన్నాడు. మన ఆత్మీయ స్థితి కూడా అక్కడే ఉంది. కాబట్టి మనం వాటి యందు ఆసక్తి కలిగిన వారమై నిజమైన సంతోషము, సమాధానంతో, దేవుని శక్తితో, ఆత్మశక్తితో, విశ్వాసముతో దేవుణ్ణి వెంబడించే వారంగా ఉన్నప్పుడు మన జీవితాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు, మనని ఆత్మీయంగా, శారీరకంగా దీవించి వర్ధిల్ల చేస్తాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, కృపగల మా తండ్రి, మీ వాక్యాన్ని విన్నాము. పౌలు చెప్తున్నాడు, పైనున్న వాటి యందే మీ మనసును కేంద్రీకరించుకోనండి, మీ హృదయాన్ని కేంద్రీకరించుకోనండి. భూ సంబంధమైన వాటి మీద కాక పర సంబంధమైన వాటి మీద మేము మనసు పెట్టుకోవాలని మీ వాక్యం సెలవిస్తుండగా ప్రభువా, మా ఒక్కొక్కరిని కూడా అటువంటి జీవితానికి మీరు సిద్ధపరిచి ప్రభువా, మీ యందు మేము మా పౌరస్థితిని ఎరిగిన వారమై మేము ఎల్లప్పుడూ కూడా మీ వైపు చూస్తూ మీ పరలోక దర్శనాన్ని కలిగి ఉన్న వారమై, పరలోకంలో ఉండే మీ సన్నిధిని కోరుకునే వారంగా ఎల్లప్పుడూ జీవించడానికి మా ఒక్కొక్కరికి సహాయం చేయమని, కూడి వచ్చిన బిడ్డలను ఆశీర్వదించమని, మీ వాక్యంతో వారిని బలపరిచి దీవించి నడిపించమని మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.